పొలిటికల్ అనేసరికి నాకు తప్పుగా అనుకోకుండా పొలిటికల్ మా దాంట్లో ఇచ్చారు. బాధేం లేదు దానికి. ఎవరిని సేఫ్టీ వాళ్ళు చూసుకోరు, దాంట్లో తప్పేం లేదు. నా ఫోన్ ఏది? శర్మ గారు పల్లీలు మనం ఆపుకోవాలి, దాని తప్ప దేనికి పనికిరాదని చెప్పేసి అన్నారు. గాంధీ చార్జ్ గురించి ఏమంటారు? మురళీ శర్మకి గాంధీ విగ్రహం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వారి ఇంటికాడ పెట్టమాను. ఆ మురళీ శర్మ గాడు అసలు ఎందుకు ఉన్నాడో మరి, ఈటంకలు దొరకలేదు, పళ్ళని రాలగొట్టి పోతుంటే వాని ఇంటికాడ పెట్టమాను. వాని అమ్మగారు సంపాదించింది, వాని అత్తగారు సంపాదించింది, వాడు సంపాదించింది వాని ఉందేమో. అన్ని 500 కుటుంబాలను తీసుకొచ్చి రోడ్ల మీద వేసి పెట్టాలంట. దేనికి పెట్టాలంటే వాని బుద్ధి వాడు పోనిచ్చకుండా బఠానీలు అమ్ముకోనీకే, ఐస్ క్రీములు అమ్ముకోనీకే, చాక్లెట్లు అమ్ముకోనీకే, దీనికంట. వాడు కూడా వచ్చి చిలక జోషం చెప్పుకుందామని. కొంచెమనే సిగ్గుందారా నాయన నీకు? నీ అందానికి 2 బంధాలు అన్నట్టు అద్దాలు ఒకటి. దేనికి నీకు పనికొచ్చేది ఒక్కటనే మాట్లాడుతున్నావా? నాకు రోజా గారు అంటే ఇష్టము, నాకు రేష్మి గారు అంటే ఇష్టము, అందరు ఇష్టమే. నువ్వంటే నవ్వనికి ఇష్టం లేదు. నువ్వంటే నవ్వనికి ఇష్టం లేదురా ముసలోడా. ఏడే ఉంది గౌరవం? బట్టలు ఇప్పుకుట్టోళ్ళ మీద గౌరవం ఉంది, అదే గౌరవం అంది. అన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి రావడం అని గొప్పతనం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మరి చెప్పడం అయినా కొంచెమైనా సిగ్గు లేదు? మాకు ఇంటోళ్ళ కన్నా మాకు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా పెట్టాలాడా? వీని అమ్మ జాగిరి, వీని అయ్య జాగిరి రాసిచ్చిండు, పెట్టాలంట. అంటే అన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద వేయాలని వీనికి సంతోషం ఉంది. వీడు మంచి కాదు, రాక్షసుడు. రాక్షసుడు కాబట్టి అట్లా మాట్లాడుతుండు. మనుషులైతే ఎవరు మాట్లాడరు. ఒక్కొక్కరిని ఏడిపి వీనికి వీనసొంపుగా అనిపిస్తుంది. ఈ మురళీ శర్మ గారి మాట్లాడానికి ఏం అర్హత ఉంది వీనికి? అంటే నిన్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమంటే ఎవరైతే నిర్వాసితులు అయ్యారో అపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా రీప్లేస్మెంట్ ఏదో ఒకటి కల్పిస్తామని. ఏదో ఒకటి ఇస్తావు నువ్వు, ఏదో ఒకటి ఇస్తావు. మేము కూడా ఏదో ఒకటి ఇస్తావు, నువ్వు తీసుకో. ఇప్పుడు నీ ఇల్లు కూడా బాగుంది రేవంత్ రెడ్డి అన్న, నేను కూడా 5-6 సార్లు చూసిన, మాకు నచ్చింది. వచ్చి నువ్వు నా ఇంట్లో ఉండి, నేను పోయి నీ ఇంట్లో ఉంటా. ఏదో ఒకటి మేము కూడా ఇస్తాం, నువ్వు కూడా తీసుకోవాలి. నీ వరకు వచ్చే ఒక న్యాయం, మా వరకు వచ్చే వరకు ఒక న్యాయమా? ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుకున్నావు. అదే మూసినది పక్కల ఎన్ని ఇల్లు లేవు? అపార్ట్మెంట్లు కడతలేరా? దానికాడుకో ఓడొద్దంటుంది నిన్ను. నిన్న ఆపటి ఓడలేడు. అంటే అవి బఫర్ జోన్ లోకి వస్తాయని చెప్పి 60 మీటర్స్ లోపే కట్టుకోవాలని చెప్పి నాలా దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని వచ్చి బిల్డర్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అది కట్టిండు. అన్న ఒక్క నిమిషం, అది 2004లో కట్టిరు. 2004లో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు ఏం చేసిండు? గాడిదలు కాసిరా వీళ్ళంతా? 2004లో కట్టిరు, అది ఇప్పుడు కట్టింది కాదు. కేసీఆర్ యామలో కట్టింది కానే కాదు. 2004లో కట్టిరు, 2008 వరకు నడుస్తూనే ఉంది. అప్పటి వరకు ఎవరు ఉన్నారు? ఆయనే ఉన్నాడు. మరి అప్పుడేం చేశారు కాంగ్రెస్? అప్పుడు గాడిదలుగా ఆయనకి పోయిందా? అవునా సంకనాకనికి పోయిందా? ఆయన బప్పర్ జోన్ లేదా? ఇవాళ మూసినది ఇవాళ కనిపించిందా? మూసినది ఆయన కానీ ఆయన తాతలు పుట్టక ముందుగా కట్టింది మూసినది. ఇవాళ ఈయన తెరవనికేముందాడా? ఏం తెరుస్తాడు ఈయన? పోయి జేసీబీలు పెట్టి తెరుస్తున్నా అంటే బిల్డింగులు కట్టి నేను అభివృద్ధి ఏమని ఎవడు అడిగిండు? ఎవడైతే అడగట్లేదు కదా. నదుల దగ్గర వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చేస్తున్నామని చెప్తుండు రేవంత్ రెడ్డి. పక్క నదులలో పక్కలు ఉన్నాయి కాబట్టి చేసినాం అంటున్నావు. ఎవడిచ్చిన పర్మిషన్ అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ చూసిన, ఏంది 5 ఫ్లోర్ల 6 ఫ్లోర్ల మొత్తం కూలి ఇద్దరేమో చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరిది ప్రభుత్వం చెప్పు? ఎవరిది ఉంది? మరి నువ్వు ఎట్లిచ్చిన పర్మిషన్ దానికి? అరే దొంగ ఒప్పుకుంటాడా? ఇప్పుడు నేను దొంగతనం చేసిన, నీ దొంగ ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. నేను చెప్పేది కూడా కదే. నిన్నగాక మన కవిత ఒక ధర్నా చేసింది, ఆ బిల్డింగ్ మొత్తం సీల్ చేయండి అని. నేను లేను, నిద్రపోయినా ఇయ్యాల నా పేర్లో నీళ్ళు కొట్టి లేపిందని చెప్తుండే ఒక ఆయన వచ్చి. అంటే ఒక మనిషి వేడ చూపిస్తే అదొకటి అర్థమైంది. ఎందుకంటే అది కోట్లు విలువ చేసేది కాబట్టి, పెద్ద పెద్ద నాయకులు కాబట్టి నువ్వు దానికి అదిలించలేకపోయినావు. ఎంతసేపు బిల్డింగులు కూలగొడతా అంటావు, ఇల్లులు కూలగొడతా అంటావు, అభివృద్ధి అంటావు. నీ అభివృద్ధి పాడగాని ఏడదలుగా పడ్డది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను. ఇన్ని రోజుల నుంచి అరే మంచిగా చేస్తున్నాయేమో, మంచిగా చేస్తున్నాయి, ఈ మంచి పాడుగా నూనె కొంపలను కొట్టుకొస్తుండు. అరే ఒక్కొక్క నోరు మంచిది కాదు. ఎందుకు ఆ మాటలు అవసరమా? కేసీఆర్ మంచోడు కాదంటే కేటీఆర్ సరే వాళ్ళు దొంగలని నీ కాడికి వస్తే మంచోళ్ళని. నువ్వేం సుఖమైన పని చేస్తున్నావు? దేనికి ఇల్లుగులో కొట్టడం అవసరమా? బీద వాళ్ళు ఉసురు పోసుకోవడం అవసరమా? ఉన్నోని కాడుకో నీకు ధైర్యం ఉంటే ఉన్నోని ఒక్క అడుగు కదిలించు. జూబ్లీస్లు ఉన్నాయి, బంజారా హిల్స్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి, ఆడబెట్టు.
ఇంకా బఠానీలు కూడా వీడు మురళీ శర్మ గారు కూడా వచ్చి అమ్ముకుంటాడు అన్న రేవంత్ రెడ్డి అన్న. మంచి మార్కెట్ అవుతుంది మురళీ శర్మ గారికి. వాళ్ళని కదిలించేంత దమ్ము లేదు, ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు. ఈ సినిమాలో పోయేటోళ్ళు కూడా ఫ్యాన్స్ అంటారు, ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరు కానీ పార్టీ కార్యకర్తలు కానీ. నేను ఒకటే చెప్తున్నా, మన ఓట్లేస్తే గెలుస్తారు. మన ఓట్లు కావాలి, మన